హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ స్పాంజ్ కేక్ వితౌట్ ఓవెన్. అవునండి, ఇది చాలా పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్. నేను చెప్పే టిప్స్ పాటిస్తే కేక్ మాయిశ్చర్గా స్పాంజీగా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లో స్ట్రైనర్ని ఉంచి కప్పు మైదా, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి చల్లించండి. ఇలా చల్లించడం చాలా అవసరం. ఇది చేయకపోతే కేక్ అంత ఫ్లఫీగా పొంగదు. ఇప్పుడు బ్లెండర్ జార్లో ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార వేసి పొడి చేసుకోండి. ఈ పంచదార పొడిలో ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 3వ వంతు వంట నూనె వేసుకోండి. 3 కోడిగుడ్లు, 2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు, టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బ్లెండ్ చేయండి. పల్స్ ఇస్తూ ఆపుతూ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా బ్లెండ్ చేయండి. జల్లించిన మైదాలో బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని వేయండి. చిటికెడు ఉప్పు వేసి కంటెంట్ ఫుల్ మెథడ్లో కలుపుకోండి. ఈ పిండినంతటిని ఎంతసేపైనా కానీ కట్ అండ్ ఫుల్ మెథడ్లోనే కలుపుకోవాలి, ఉండలు లేకుండా. మామూలుగా గరిటె తిప్పినట్లు తిప్పేస్తే ఇందులో ఉన్నంత పొంగంతా పోయి కేక్ బేక్ చేసినప్పుడు కేక్ చతికిల పడిపోతుంది, పొంగదు. చూడండి ఎంత క్రీమీగా ఉందో. బేక్ చేసే గిన్నె లేనట్లయితే మందంగా కాస్త లోతుగా ఉన్న గిన్నెని తీసుకోండి. ఈ గిన్నె అడుగున నూనెను అప్లై చేసి బటర్ పేపర్ని ఉంచండి. ఇప్పుడు కేక్ మిక్చర్ అంతా మౌల్డ్లోకి పోసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. కేక్ మిక్చర్ వేసిన తరువాత గిన్నెని ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెను పెట్టి మందంగా ఒక లేయర్ ఇసుకను వేయండి. ఇందులో ఒక స్టాండ్ను అమర్చి మౌల్డ్ను పెట్టండి. హీట్ అనేది బయటికి పోకుండా నిట్తో క్లోజ్ చేయండి. కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే బేక్ చేయండి. ఇది పర్ఫెక్ట్గా అయ్యిందో లేదో చెక్ చేయడానికి టూత్పిక్ గుచ్చి తీస్తే క్లియర్గా ఉండాలి. లేదంటే పర్ఫెక్ట్గా బేక్ అయ్యే వరకు బేక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా బేక్ అయిన తర్వాత కేకును మౌల్డ్లోనే పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తరువాత ఎడ్జెస్ని నైఫ్తో తిప్పితే కేకు మౌల్డ్లో నుంచి చక్కగా విడిపోతుంది. ఇది కేవలం చల్లారిన తర్వాతే జరుగుతుంది, లేదంటే కేక్ లోపల అంటుకుపోతుంది. అంతే, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే స్పాంజ్ కేక్ తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.